श्रीराम जय राम रघुराम। ओं नमो वेंकटेशाय। जटायुषो दीनदशां विलोक्य प्रिया वियोग प्रभवञ्च शोकं यो वै विसस्मारतमार्द्रचित्तं श्रीजानकी జీవనమానతోస్మి। రామచంద్రమూర్తి యొక్క కరుణా స్వభావాన్ని ప్రతిపాదిస్తూ ఉన్నారు. జటాయువు యొక్క దీనదశను చూచి ఆ జటాయువును చూచిన వెంటనే కలిగినటువంటి బాధతోటి తన ప్రియావియోగాన్ని కూడా విస్మరించి జటాయువుకి సంస్కారం చేసినటువంటి దయార్ద్ర చిత్తుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి శ్రీవారి యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా సకల సంపదలతోటి తొలతూగాలి, సత్సంతానాభివృద్ధితోటి వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ కలియుగ వైకుంఠంలో నిర్వహిస్తున్నటువంటి సకల సంపత్ప్రదమైన శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 401వ రోజులో ప్రవేశించాము. మరి ఈనాడు విశేషం వినాయక చవితి. మరి భక్తులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలను తెలియజేస్తూ మరి శ్రీవారి భక్తులందరికీ కూడా వారి వారి కార్యములలో సకల కార్యములలోనూ కూడా కలిగేటటువంటి విఘ్నములన్నీ కూడా తొలగి సర్వత్రా విజయం చేకూరాలి అని ఆ విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ముత్తుస్వామి వారి యొక్క కృతి, ముత్తుస్వామి దీక్షితుల వారి యొక్క కృతి డాక్టర్ కొమాండూరి వెంకటకృష్ణ గారు శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు వారు వారి బృంద సహకారంతో ఆలపించే వాతాపి గణపతిం భజే అనే సంకీర్తన ఆలకిద్దాము. ఓం నమో వెంకటేశాయ. शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् अनेकदं तं भक्तानाम् एकदं तमुपास्महे एकदं तमुपास्महे एकदं तमुपास्महे। वातापि गणपतिं भजेऽहं 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 वातापि
गणपतिं भजेऽहं वातापि गणपतिं भजेऽहं वातापि गणपतिं भजेऽहं वातापि गणपतिं भजेऽहं वातापि गणपतिं भजेऽहं वातापि गणपतिं भजेऽहं वातापि गणपतिं भजेऽहं वातापि गणपतिं भजेऽहं वाराणस्यं वरप्रदं श्रीवाराणस्यं वरप्रदं श्रीवाराणस्यं वरप्रदं श्रीवाराणस्यं वरप्रदं वातापि गणपतिं भजेऽहं वाराणस्यं वरप्रदं वातापि गणपतिं भजेऽहं भूतादि संसेवित चरणं भूतादि संसेवित चरणं भूतादि संसेवित चरणं भूतादि संसेवित चरणं भूतभौतिक प्रपञ्च हरणौ भूतादि संसेवित चरणौ भूतभौतिक प्रपञ्च हरणौ वीतरागिणौ विनतयोगिनौ वीतरागिणौ विनतयोगिनौ वीतरागिणौ विनतयोगिनौ विश्वकारणौ विघ्नवारणौ वीतरागिणौ विनतयोगिनौ विश्वकारणौ विघ्नवारणौ गबगबनि बगरि गजरि गरि जनि पनि जरि जरि गबगबनि बनि जरि गरि रि जनि बस स पप गरि जनि पप जरि वातापि गणपतिं भजेऽहं वाराणस्यं वरप्रदं वातापि गणपतिं भजे पुराकुम्भसंभव मुनिवरप्रपूजितं त्रिकोणमध्यगतं पुराकुम्भसंभव मुनिवरप्रपूजितं त्रिकोणमध्यगतं मुरारी प्रमुखाद्युपासितं मूलाधार क्षेत्रस्थितं मुरारी प्रमुखाद्युपासितं मूलाधार क्षेत्रस्थितं परादि चत्वारि वागात्मजो प्रणव स्वरूप वक्रतुण्डो परादि चत्वारि वागात्मजो प्रणव स्वरूप वक्रतुण्डो निराकर निटिल चंद्र
బీజాపూరం కరాంబుజపాశ బీజాపూరం కలుష విదూరం భూతకారం కరంబుజపాశ బీజాపూరం కలుష విదూరం భూతకారం హరది గురుతోషిత బింబం హంసధ్వని భూషిత హేరంబం హరది గురుతోషిత బింబం హంసధ్వని భూషిత హేరంబం కాపగబని బగరి గరి గరి సని గరి సని బని ధరి ధరి గబగబని బని ధరి గరి రి సని బస స ప గరి సని పాది సని పాదాభి గణపతిం భజే వారణాయం పరప్రదో పాదాభి గణపతిం భజే విఘ్ననాయకుణ్ణి కీర్తిస్తూ ఆ విఘ్ననాయకుడు భక్తుల యొక్క విఘ్నములన్నింటినీ కూడా తొలగించాలి అని ప్రార్థిస్తూ ముత్తుస్వామి దీక్షితారు వారు రచించినటువంటి కృతి. ఇక్కడ వాతాపి గణపతి అనే దానికి ఒక ఇతివృత్తాన్ని చెబుతారు పెద్దలు. పూర్వము కర్ణాటకలో బాదామి అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని చాళుక్యులు పరిపాలిస్తూ ఉండేవారుట. అందుకనే వారిని బాదామి చాళుక్యులు అని పిలిచేవారు. ఆ బాదామి పూర్వము వాతాపి అనే పేరుతోటి ఉండేదిట. మరి ఒకానొక సందర్భంలో చాళుక్యులకి పల్లవులకి యుద్ధం జరిగిన సందర్భంలో పల్లవులు చాళుక్యుల మీద విజయాన్ని సాధించి మరి ఆ విజయానికి చిహ్నంగా బాదామిలో ఉన్నటువంటి ఆ విఘ్నేశ్వరుణ్ణి తీసుకుని వచ్చి అక్కడ తమిళనాడులోని తిరువాయూరు ప్రాంతంలో తిరువాయూరు జిల్లాలో ప్రతిష్టాపించారట. మరి ఆ విఘ్నేశ్వరుణ్ణి ఆరాధిస్తూ ముత్తుస్వామి దీక్షితుల వారు రచించినటువంటి కృతిగా పెద్దలు మనకు తెలియజేస్తున్నారు. ఇందులో మరొక విశేషం ఏమిటి అంటే అసలు అక్కడ వాతాపి అనే పేరు ఎందుకు వచ్చింది అంటే అగస్త్యుల వారు వాతాపిని జీర్ణం చేసుకున్నటువంటి ప్రదేశం వాతాపి అని పిలువబడితే మరి ఆ వాతాపి అనే ప్రాంతంలో అగస్త్యుల వారి చేత ఆరాధింపబడి అగస్త్యుల వారి చేత ప్రతిష్ఠింపబడినటువంటి విఘ్నేశ్వరుడు కావున ఆయనను వాతాపి గణపతి అని చెప్పి అంటారు అని పెద్దలు మనకు తెలియజేస్తున్నారు. మరి ఆ వాతాపి గణపతిని ఆరాధిస్తూ ముత్తుస్వామి దీక్షితుల వారు రచించినటువంటి కృతి వాతాపి గణపతిం భజే అని ప్రసిద్ధమైనటువంటి సంకీర్తన. ఇందులో గణపతి యొక్క ఆకృతిని వారి యొక్క తత్వాన్ని కూడా తెలియజేస్తూ ఇక్కడ పరారి చత్వారి వాగాత్మజం అని చెప్తూ పరా పశ్యంతి మధ్యమ వైఖరి అని మనలో ఒక శబ్దం ఉత్పత్తి అవ్వాలి అంటే 4 అవస్థలు ఉంటాయి. పరా పశ్యంతి మధ్యమ వైఖరి అని చెప్పి ఈ విధంగా ఆ మూలాధిష్టానం ఏదైతే ఉందో పరావాక్కు, ఆ పరావాక్కుని పరంబ్రహ్మతత్వంగా చెబుతారు. ఆ పరంబ్రహ్మతత్వము గణేశ్వరుడే అనే విషయాన్ని కూడా ఈ సంకీర్తనలో ప్రతిపాదించారు. మరి శబ్దమునకు మూలమైనటువంటి వాడు ఓంకారము వంటి ఆకృతి కలిగినటువంటి తొండము కలిగినటువంటి వాడు, అలాగే సకల విఘ్నములను తొలగించేటటువంటి ఆ గణేశ్వరుణ్ణి విఘ్నేశ్వరుణ్ణి విఘ్ననాయకుణ్ణి ప్రార్థిస్తూ నమస్కరిస్తున్నాము అని చెప్పినటువంటి సంకీర్తన. మరి ఆ స్వామి యొక్క అనుగ్రహంతో భక్తులందరి విఘ్నములు కూడా తొలగాలి అని స్వామిని ప్రార్థిస్తూ విఘ్ననాయకుని యొక్క అలాగే శ్రీవారి యొక్క అనుగ్రహంతో మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ శ్రీ గురు ధ్యానపూర్వకంగా సమష్టిగా సత్సంకల్పం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితమక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య
श्रीरामचन्द्ररूपान्तरस्य भगवतः श्रीवेङ्कटेश्वरस्वामिनः सन्निधौ हनुमत्सीतालक्ष्मण भरतशत्रुघ्न परिवारसमेत श्रीरामचन्द्रपरब्रह्मणः परिपूर्णानुग्रहेण अस्मिन् भुवने अतिशीघ्रमेव विशूचिकाकृमेः विनाशनार्थं भारतवर्षस्य अभिवृद्धौ निमग्नानां विद्यावित्तवाणिज्य कृषिवैद्यवैज्ञानिक देशरक्षणादिरङ्गेषु विद्यमानानाम् आस्तिकमहाजनानां सर्वेषां सकुटुम्बानाम् आयुरारोग्यैश्वर्य सद्बुद्धि इत्यादि सर्वशुभफलप्राप्त्यर्थं तेषां सर्वतोमुखाभिवृद्धिद्वारा श्रीरामराज्यस्य पुनर्व्यवस्थापनार्थम् अनूढानां शीघ्रमेव विवाहसिद्ध्यर्थं दम्पतीनाम् अनुकूलदाम्पत्यसिद्ध्यर्थं सन्तानार्थिनां शीघ्रमेव सत्सन्तानप्राप्त्यर्थं ततः पितृदेवताप्रीत्यर्थं गोसंरक्षणार्थं च सकलसम्पत्प्रदे श्रीमद्वाल्मीकिरामायणान्तर्गते बालकाण्डे यथाशक्ति श्लोकव्याख्यानपुरःसरं षट्पञ्चाशत्सर्गश्लोकपारायणं तथा श्रीमद्योगवासिष्ठे विशूचिका महामारी निवारकस्य महामन्त्रस्य पारायणं श्रीधन्वन्तरि मन्त्रपारायणं च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकि प्रार्थना। वाल्मीकिर्मुनिसिंहस्य कवितापणचारिणः शृण्वन् रामकथानादं को न याति परां गतिम्। श्री आञ्जनेय प्रार्थना। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम्। श्रीरामायण प्रार्थना। वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेतसादासीत् साक्षात् रामायणात्मना। श्रीराम प्रार्थना। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे बालकाण्डे षट्पञ्चाशः सर्गः। श्री गुरुभ्यो नमः। श्री वेंकटेश चरणौ शरणं प्रपद्ये। श्रीरामाय नमः। ब्रह्मास्त्रंग्रसमानस्य वसिष्ठस्य महात्मनः त्रैलोक्यमोहनं रौद्रं రూపమాసీత్ సుదారుణం. విశ్వామిత్రుడు తన వద్ద ఉన్నటువంటి ఆఖరుగా ఆ బ్రహ్మాస్త్రాన్ని కూడా ప్రయోగించిన సందర్భంలో ఆ బ్రహ్మాస్త్రాన్ని కూడా వశిష్ఠులు తనలో ఇమిట్ చేసుకున్నారు. అలా తనలో ఇమిట్ చేసుకున్నటువంటి ఆ బ్రహ్మాస్త్రం ఆ సందర్భంలో ఆ వశిష్ఠుల వారిని చూస్తే ఆ దేవతలకే చాలా ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే ఈ సృష్టిలో తిరుగులేని ఆయుధం బ్రహ్మాస్త్రం. అందుకనే మన వాళ్ళు మాట్లాడేటప్పుడు ఆ సిఫార్సు లెటరు, వారి మాట, వారి సంతకం అది ఒక బ్రహ్మాస్త్రం, దానికి తిరుగులేదు అని చెప్పి ప్రతి దగ్గర తిరుగులేని విషయాన్ని పోల్చి చెప్పడానికి బ్రహ్మాస్త్రం అని మాట్లాడుతూ ఉంటారు. అలాంటి బ్రహ్మాస్త్రాన్ని గ్రసమానస్య తనలో ఇమిడి చేసుకుంటున్నటువంటి
వశిష్ఠులు ఎవరు వారు? మహాత్ములు, నిజంగానే మహాత్ములు, పరమపూజ్యులు, ఆదర్శనీయులు. ఆత్మన శబ్దానికి బుద్ధి అర్థం చెప్తే గొప్ప బుద్ధిశక్తి కలిగినటువంటి వ్యక్తి ధీశాలి. ఆత్మన శబ్దానికి ధైర్యం అర్థం చెప్తే ఇంతలా విరుచుకుపడిపోతున్న ఆ విశ్వామిత్రులు ఆ బ్రహ్మాస్త్రం తన వైపు దూసుకొని వస్తున్నా కాస్త చలించని ధైర్యం కలిగినటువంటి మహనీయులు, మహాత్ములు. గతంలో మనం అహం వేద్మి మహాత్మానం దగ్గర 9 అర్థాలు అనుకుంటే కదా సుమారు చెప్పుకున్నాం. అలాంటి భావాలన్నీ కలిగినటువంటి, ఇంకా అందులో ఉన్న తాత్పర్యం పరమ పూజ్యమైన ఆత్మ, ఆ పరమాత్మ ఎప్పుడూ నిరంతరం హృదయంలో ధ్యానింపబడుతూ ఉండేటటువంటి మహనీయమూర్తి వశిష్ఠులు. మహాత్మన వశిష్ఠస్య రూపం, ఆ వశిష్ఠుల యొక్క రూపం ఒక్కసారి గమనిస్తారు కదా, తలుచుకుంటేనే వణుకు పుట్టేలాగా అయిపోయిందట. రౌద్రం, సుదారుణం. చూడలేక కళ్ళు మూసుకున్న సందర్భంలో కూడా అంతటి భయం కాదని కళ్ళు తెరుస్తామా తెలియకుండా పెద్ద పిల్లలు అంటుంటారు, పిల్లల గురించి అంటుంటారు కదా, పెద్దవాళ్ళు చెప్తుంటారు. అలాంటి వాడిని చూస్తే పిల్లలు పాలు తాగరు, కేర్మని ఏడ్చేస్తారు, ఆ ఏడుపు ఆపరు అని. అలాగా అంతటి భీతి గొల్పే, అంతటి దుఃఖాన్ని కలిగించే, అంతటి భయాన్ని కలిగించేలాగా ఆ రూపం అయిపోయింది. బ్రహ్మాస్త్రాన్ని దిగమింగడం అంటే సామాన్యమా? మరి ఆ బ్రహ్మాస్త్రాన్ని ఎందుకు దిగమింగగలిగారు వశిష్ఠుల వారు? తరువాతి మాటల్లో తెలుస్తుంది. పిబ ప్రశామ్య అని మనం గతంలో విదురుల వారు చెప్పింది అనుకున్నాం కదా. మన్యం మహారాజ పిబ ప్రశామ్య, కోపాన్ని మింగినవాడు కనుక. కోపాన్ని మింగిన వాడికి దేన్నైనా మింగగలిగేటువంటి శక్తి వస్తుంది అని నిరూపించినటువంటి వశిష్ఠుల వారి పాత్ర శతానందుల వారు రామచంద్రమూర్తికి ఆ ముందుంచి నేర్పిస్తున్నారు అన్నమాట. కనుక ఆ సందర్భంలో ఆ వశిష్ఠుల యొక్క రూపం త్రైలోక్యమోహనం ఆసీత్ అని అంటారు. కావ్యానికి అర్థం చెప్పడం కొన్ని సందర్భాల్లో ఎంత కత్తి మీద సాముగా ఉంటుందో. మామూలుగా త్రైలోక్యమోహనం అని పరమాత్మ స్వరూపం గురించి చెప్తూ ఉంటారు. ముల్లోకాలు సమ్మోహపడిపోయేలాంటి అంత ఆకర్షణీయమైన అని. కానీ ఇక్కడ వ్యాఖ్యానంలో అర్థం రాస్తారు, భయాత్ త్రిలోకీ చిత్తమూర్ఛాకరం అని రాస్తారన్నమాట. ఇక్కడ మొహ వైచిత్యే అని మూర్ఛిల్లడం అర్థం చెప్పాలి, ఆకర్షణీయం అని కాకుండా. ఏమది అంటే ముల్లోకాలకి కూడా తలిచినంత మాత్రం చేతనే స్పృహ తప్పి పడిపోయేంత అంత వికృతమైనటువంటి, అంతరౌద్రమైనటువంటి, అంత సుదారుణమైనటువంటి రూపం ఆ వశిష్ఠుల వారిది అయిపోయిందట. తరువాతి మాటలు ఇంకొంచెం వివరిస్తున్నారు. రోమకూపేషు సర్వేషు వశిష్ఠస్య మహాత్మనః మరీచ్య ఇవ నిష్పేతు అగ్నే ధూమకులార్చిష. ఒక రకంగా చెప్పాలంటే ఇంకా విశ్వామిత్రుల వారి దగ్గర మరి తిరిగి దాడికి తెగబడడానికి ఇంకా అస్త్రాలు ఏమీ మిగల్లేదు. ఆఖరుగా ఉన్నటువంటి ఆ బ్రహ్మాస్త్రాన్ని కూడా ప్రయోగించేశారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని మన వాళ్ళు చెప్తూ ఉంటారు కూడా. ఆ మాదిరిగా అమోఘమైనది ఆ బ్రహ్మాస్త్రం. అలాంటి అమోఘమైన బ్రహ్మాస్త్రాన్ని కూడా అలా లాక్కుని ఇమిట్ చేసుకున్న ఆ సందర్భంలో మహాత్ములైనటువంటి ఆ వశిష్ఠుల యొక్క రోమకూపాలు అన్నింటిలో సర్వేషు ప్రతి రోమరంధ్రంలోంచి కూడా నిప్పు కణాలు ఎగిసి పడుతున్నాయట. ఎలాగా పోలిక చెప్తున్నారు, ధూమకులార్చిష అగ్నేరివ అని అంటున్నారు. అంటే పెద్ద జ్వాలతో ఉన్నాడు అగ్నిదేవుడు అని అనుకోండి. ఆ సందర్భంలో ఒకానొక పూర్ణాహుతో ఏదో వగైరా చేస్తారనుకోండి, అందులో కొన్ని పచ్చి ద్రవ్యాలు ఇవన్నీ వేస్తారు అని అనుకోండి. ఆ సందర్భంలో పెద్ద పొగ అలుముకుని ఆ అగ్ని యొక్క అసలు స్వరూపం చూసే వాళ్ళకి ఎవరికి కనిపించకుండా ఉన్న సందర్భంలో టప 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 అందులో వేసినటువంటి ఆ కురిడిలో వగైరాలో పేలుతూ నిప్పురవ్వలు ఎగిసి పడుతూ ఉండే సందర్భంలో అక్కడ అగ్నిదేవుణ్ణి ఎలా అయితే గుర్తిస్తారో అలా ఇక్కడ చెప్తారు. ఋషే విశ్వామిత్ర ప్రయుక్త బ్రహ్మాస్త్రాకులత్వాత్ అని అంటారు. అంతవరకు ఆ విశ్వామిత్రులు ప్రయోగించినటువంటి ఆ అస్త్రముల యొక్క ప్రభావం వల్ల
ఆ బ్రహ్మాస్త్ర ప్రభావం వల్ల అంతగా పొగ అలుముకుని అగ్ని స్వరూపాన్ని కనిపించకుండా చేసేసి ఆ అగ్ని యొక్క నిప్పు కణాల వల్ల మాత్రమే ఆ అగ్నిని గుర్తించేలాగా వశిష్ఠులు అయిపోయారట. ఈ అస్త్ర ప్రభావం వల్ల ఒక్క క్షణకాలం కొద్దిసేపు చూసేటటువంటి చూపరులకు అంతటి సుదారుణమైన, అంతటి ఘోరమైనటువంటి, అంతటి భయంకరమైనటువంటి ఆ స్వరూపం కూడా నిప్పు పొగతో అలుముకుపోయినట్లుగా ఈ బ్రహ్మాస్త్ర ప్రభావం చేత అలుముకుపోతే దూరంగా ఎగిసి పడుతున్నాయి. ఒక్కొక్క నిప్పు కణం ఎన్ని సర్వేషు రోమకూపేషు ఎన్ని రోమరంధ్రాలు ఉన్నాయో అన్ని రోమరంధ్రాల నుండి, అంటే దాన్ని దిగమింగిన సందర్భంలో ఆ వేడి, ఆ తాపం, ఆ ప్రభావం అలా ఈ రోమకూపములు అనేటటువంటి చిన్ని రంధ్రాలను దారులుగా పెట్టుకుని బయటికి వస్తోంది అన్నమాట. కనుక మహాత్ముడైనటువంటి ఆ వశిష్ఠుని యొక్క సర్వేషు రోమకూపేషు సమస్త రోమరంధ్రాల్లోనూ కూడా మరీచ్య నిష్పేతు అంటారు. మరీచ్య అంటే విస్ఫులింగములు, నిప్పు కణాలు అన్నమాట, నిప్పురవ్వలు. ఎలాగా? ధూమాకులార్చిష, ధూమము చేత వ్యాపించిపోయినటువంటి అర్చిష్మంతుడైనటువంటి అగ్నిదేవుడు ఆ పూర్ణాహుతి వగైరాల సందర్భాల్లో ఏ రకంగా అయితే ఉంటాడో ఆ రకంగా కనిపిస్తున్నట్ట ఆ వశిష్ఠ మహర్షి. మరొక ఫ్రేమ్, ఆ సందర్భంలో మరొక సన్నివేశం ఏమనంటే, ప్రాజ్వలత్ బ్రహ్మదండశ్చ వశిష్ఠస్య కరోద్యత విధూమ ఇవ కాలాగ్ని యమదండ ఇవ అపరహ. అయిందా నువ్వు చేయదలుచుకున్నదంతా? నీ ప్రతాపమంతా చూపించావా? నీ కసి తీరిందా అన్నట్లుగా కేవలం కంటి సైగతో మాత్రమే ఆ భావములను వెలిబుచ్చుతున్నటువంటి ఆ వశిష్ఠుల వారు ఇంతటి తాకిడి, ఇంతటి దాడి, దీనిని అలా ఓర్పుగా తట్టుకుని ఆ బ్రహ్మదండాన్ని ఒక్కసారి అలా వదిలిపెట్టేసేరట నేల మీద. వశిష్ఠుల వారి చేతి నుంచి కరోద్యత విడువబడిందో లేదో ఆ బ్రహ్మదండం, అంతే ఒక్కసారి భగ్గున మండిపోయింది అట. అది వశిష్ఠస్య కరోద్యత, వశిష్ఠ మహర్షి యొక్క చేతి నుండి కిందికి విడువబడినటువంటి ఆ బ్రహ్మదండము ఆ సమయంలో ఎలా కనిపిస్తోంది? అది అపరహ యమదండ ఇవ, పాపాత్ములను శిక్షించడానికి ధర్పెట్టుకున్నటువంటి యమధర్మరాజు చేతిలో ఉన్నటువంటి ఒకానొక ధర్మదండంలాగా ఉందట యమదండ ఇవ. మళ్ళీ విధూమహాకాలాగ్ని ఇవ, సకల సృష్టిని సంహారం చేసేటటువంటి సందర్భంలో ఆ ప్రళయకాల రుద్రుని యొక్క తృతీయ నేత్రం నుంచి ఆవిర్భవించినటువంటి ఆ కాలాగ్ని ఏ రకంగా అయితే ఏ చిన్నపాటి పొగ తాలూకు ప్రతిబంధకము లేకుండా ఉంటుందో, విధూమ పొగలేని కాలాగ్నిలాగా ఉందట ఆ బ్రహ్మదండం. ఆ సందర్భంలో అస్త్రగ్రాసేన ప్రాజ్వలతో అంటారు, అలా విడిచిపెట్టారో లేదో ప్రాజ్వలతో భగ్గున మండిపోయింది అట. ఆ తరువాత చెప్తారు, క్షణకాలం కూడా ఆలస్యం చేయకుండా గబగబ ఆ దేవతలు, బ్రహ్మర్షులు, దేవర్షులు వారందరూ కూడా వశిష్ఠుల చుట్టూతా చేరి వశిష్ఠుణ్ణి సాంత్వనపరుస్తూ కొన్ని ప్రశంసా వాక్యాలు, ఉపశమింపచేసేటటువంటి వాక్యాలు పలుకుతున్నారు. తతః అస్తువన్ మునిగణా వశిష్ఠం జపతాం వరం అమోఘంతే బలం బ్రహ్మన్ తేజో ధారయ తేజస అని అంటారు. ఎన్నెన్ని ముఖ్యమైన సందేశాలు! ఆ మునులంతా గణములుగా వచ్చి వశిష్ఠుల దగ్గరికి చేరేరట. అయితే అక్కడ ఉన్నవారిలో దేవతలు ఉన్నారు, కిన్నరులు ఉన్నారు, కింపురుషులు ఉన్నారు, గంధర్వులు ఉన్నారు, యక్షులు ఉన్నారు, విద్యాధరులు ఉన్నారని మనం గతంలో అనుకున్నాం కదా. కానీ వారెవరికి దగ్గరికి రావడానికి, సాహసం చేయడానికి, ధైర్యం చేయడానికి మనసు ఒప్పుకోలేదన్నమాట. ఎలా అయితే ఒకానొక హిరణ్యకశిపుణ్ణి వధించిన సందర్భంలో లక్ష్మీదేవి సైతం ఒక్క అడుగు వెనక్కి వేసి, నాయనా నాకు కూడా భయం వేస్తోంది ప్రహ్లాద, నువ్వే ముందుకు వెళ్ళి ఆ స్వామిని శాంతపరచవయ్యా అనే సందర్భంలో ఇలాంటి తీవ్రమైనటువంటి స్వరూపాన్ని మునుపెన్నడూ చూడని లక్ష్మీదేవి సైతం ఒకంత తటపటాయించిన సందర్భం ఏ రకంగా ఉందో, ఆ ప్రహ్లాదుని ముందుగా ఎలా అయితే పంపించారో అలా ప్రకృతంలో వశిష్ఠుల వారికి సహజంగా అంత రౌద్రం లేకపోయినా అలాంటి రౌద్రాతి రౌద్రమైనటువంటి బ్రహ్మాస్త్రాన్ని దిగమింగిన సందర్భంలో పడిన ఈ రౌద్రావతారాన్ని ఉపశమింపచేయడానికి, దేవతలకి సాహసం చేయడానికి
మనసు రాలేదు. దేవతలకి ధైర్యం సరిపోలేదు. అంతటి ముల్లోకాలకి వరాలు ఇచ్చి మేము దేవోదానాద్వా దీపనాద్వా అన్నట్లుగా ఉన్నా కూడా వారందరూ కూడా రెప్ప వేయని స్వభావంతో ఉంటారు కదా. రెప్ప వేసే స్వభావం వారు కూడా రెప్ప ఆర్పకుండా ఈ సన్నివేశాన్ని చూస్తూ గోడ మీద చిత్తరువులాగా, బొమ్మలాగా, గోడకి తగిలించిన క్యాలెండర్ లాగా అలా ఉండిపోయారు. కానీ మునిగణం మాత్రం మొట్టమొదట ఆ వశిష్ఠుల దగ్గరకు వచ్చింది. తతోస్తువన్ మునిగణ, ఎంత గొప్పగా చెప్తారో చూడండి. అంటే ఈ కోపం విశ్వామిత్రుడి మీద తిరగబడకుండా దగ్గరికి వెళ్ళిన వారి మీద ఆ విసురు కానీ చూపిస్తే అంతే, వారి కథ అంతటితో కథమైపోతుంది కదా, అంతమైపోతుంది కదా. కనుక దేవతలు భయపడ్డారు. భయానికే భయం వేసేలాంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో కూడా ఆ క్రూర మృగాల మధ్య ఎంతో మైత్రీభావంతో ఉండేటువంటి ఆ మునిగణాలకి ఆ ప్రాణాలు ఒక లెక్క. కానీ పరిస్థితిని అదుపు తేవాలి అని ఆ మునిగణమంతా కూడా వశిష్ఠుల దగ్గరకు వచ్చి సాంత్వనగా కొన్ని మాటలు మాట్లాడుతున్నారు అన్నమాట. ఎందుకని అంటే విశ్వామిత్రుడు ప్రయోగించినటువంటి ఆ అస్త్రాలు వశిష్ఠుల వారి మీదకి వచ్చి ఏమీ చెయ్యలేక, విశ్వామిత్రుల కంటే వశిష్ఠుల యొక్క క్షమ వల్ల ఏర్పడినటువంటి బలం, ఆ సహన శక్తి చాలా గొప్పది కనుక తిరిగి వెనక్కి వెళ్ళి విశ్వామిత్రుడి మీదే దాడి చేస్తే అక్కడితో విశ్వామిత్ర చరిత్ర కూడా పూర్తయిపోతుంది. కనుక వశిష్ఠులు వీలైనంత వరకు ఆ స్థితి నుంచి మామూలుకి రావడానికి కాస్త ఆ వశిష్ఠుల్ని పలకరించి, కాస్త ఉపశమింపచేసి, కాస్త కూర్చోబెట్టి ఉపచారాలు చేయవలసిన అవసరం ఉంది. కనుక విశ్వామిత్రుడి మీదికి తిరిగి పరావర్తనం చెందకుండా, అంతే కదండి, గోడ గట్టిగా ఉన్న సందర్భంలో మనం విసిరినటువంటి ఒక బంతి గోడ దాకా వెళితే అది తిరిగి రివర్స్ అవ్వడం అంటారు కదా, ప్రతికూలించి పరావర్తనం చెందేటటువంటి సందర్భం వస్తే అది కూడా ఒకానొక ఉపద్రవమే. కనుక తతోస్తువన్ మునిగణా వశిష్ఠం జపతాం వరం. ఇక్కడ కూడా ఇంకొక గొప్ప మాట, వశిష్ఠం జపతాం వరం. ఈ మాటకు అర్థం చెప్పుకోవాలి, ముందు శ్లోకానికి అర్థం చెప్పేసుకుందాం. అంటే అమోఘంతే బలం బ్రహ్మన్, ఓ బ్రహ్మస్వరూపమా, ఓ పరమాత్మ, నీ యొక్క బలం అమోఘం. నువ్వు గట్టిగా కళ్ళెర్రజేస్తేనే, నువ్వు అసహనంతో భరించలేక అంటేనే 100 మంది బూడిదరాసులు అయిపోయారు అక్కడ. కనుక అమోఘంతే బలం బ్రహ్మన్, నీ యొక్క బలానికి ఈ సృష్టిలో ఎక్కడ సాటి లేదు. ఇలాగా మునిగడం చెప్తూ ఉంటే కేవలం తలాడించడం తప్ప నోట మాట రాకుండా గోడ మీద క్యాలెండర్ లాగా, చిత్తరువులాగా అయిపోయింది దేవతల వంతు. కనుక ఆ దేవతలకి కూడా ఇదే అభిప్రాయం కదా. కనుక ఆ అభిప్రాయాన్ని వెలివిచ్చుతున్నటువంటి ఆ మునిగణం అంతా చెప్తోంది అమోఘంతే బలం బ్రహ్మన్. మరి ఏం చేయాలి ఇప్పుడు? తేజ ధారయ తేజస అని చెప్తున్నారు అన్నమాట. ఇదే కావ్యంలో ఉండేటటువంటి కొన్ని రకాల పరీక్షలు చెప్పేవారికి అని. తేజస్సును తేజస్సుతో ధరించు అంటే ఏమర్థమండి? రెండు ఒకేలాంటి మాటల్ని దగ్గరగా చెప్పినప్పుడు దానికి అర్థం చెప్పడం అది పెద్ద పరీక్షే కదా. అక్కడ చెప్తారు, తేజస్సును అనగా బ్రహ్మాస్త్ర ప్రభావాన్ని, తేజస అనగా నీ బ్రహ్మానుసంధానం చేయడం వల్ల, బ్రహ్మ విద్యానుసంధానం, బ్రహ్మ విద్యాభ్యాసం వల్ల కలిగినటువంటి నీ మహిమ చేత, ధారయ అంటే ఉపశమింపచెయ్యి అని అర్థం అన్నమాట. దీనిని మనసులో ఉంచుకునే మనం ఇంతకుముందు అనుకున్నాం, విశ్వామిత్రుడు ప్రయోగించినటువంటి ఆ అస్త్రజాతం అంతా కూడా ఏమీ చేయలేక, చతికిలబడలేక తిరిగి ప్రయోగించిన వాడి మీదకే పరావర్తనం చెందితే, కనుక నాయన ఈ బ్రహ్మాస్త్రం, ఓ వశిష్ఠ మహర్షి, ఓ బ్రహ్మర్షి, ఈ బ్రహ్మాస్త్ర ప్రభావం కనుక తిరిగి విశ్వామిత్రుడి దగ్గరికి వెడితే లోకాలన్నీ దహించుకుపోతాయి. ఎందుకంటే విశ్వామిత్రుడు ఆపలేడు కదా దాన్ని. విశ్వామిత్రుడితో సహా లోకాలని అంతని తుడిచేస్తుంది ఆ శక్తి. కనుక అలాంటి మహాశక్తిని ధారయ అంటే ఏమర్థము? ఉపశమింపచెయ్యి, దాన్ని అణిచివేయి, దాన్ని శాంతపరచు అని అర్థం అన్నమాట. దేనితో? తేజస, నీ బ్రహ్మ విద్యాభ్యాసం వల్ల కలిగినటువంటి నీ మహిమతో అన్నమాట. కనుక గమనించండి, ఇప్పుడు మనం గతంలో అనుకున్నట్లుగా దీనిని అంతని నిలువరించడానికి, దీన్ని అంతని తట్టుకోవడానికి, దీన్ని అంతని అణిచివేయడానికి కారకులు వశిష్ఠులు బ్రహ్మఋషుల. ఆ బ్రహ్మదండమా, ఆ బ్రహ్మదండం వశిష్ఠుల చేత ఉన్నంత వరకే. కనుక ప్రస్తుతంలో
నీ బ్రహ్మదండం వల్ల పని అయింది అని కాకుండా నీ వల్లనే ఈ పని జరగాలి అన్నట్లుగా ఆ దేవతలంతా ఆ మునిగణం అంతా వశిష్ఠుల వారితో చెప్తున్నారు అన్నమాట. ఏమని? అమోఘంతే బలం బ్రహ్మన్ తేజోధారయ తేజసా అని. ఇక్కడ చాలా ఆశ్చర్యం ఏమనంటే వశిష్ఠులు విశ్వామిత్రులు ఆ సన్నివేశంలో ఇద్దరు ఉన్నారనుకోండి. విశ్వామిత్రులు ఇలా దాడికి తెగబడుతున్నారు అని అనుకోండి. క్షణం. వాసుదేవ వాసుదేవ లెక్క ప్రకారం వశిష్ఠుల వారిని కదండి వెనక్కి లాగాలి. ఒక్క మాట పొరపాటు. విశ్వామిత్రులు వశిష్ఠులు ఉన్న ఆ సన్నివేశంలో విశ్వామిత్రులు దాడికి తెగబడుతూ ఉంటే విశ్వామిత్రుల వారిని కదండి వెనక్కి లాగాలి. మరి ఈ మునిగణం అంతా వచ్చి వశిష్ఠుల వారితో చెప్పడంలో ఆంతర్యమేమి? అక్కడ దేవతలు, కిన్నరులు, గంధర్వులు, యక్షులు, లేకపోతే విద్యాధరులు వీరందరూ ఉండగా మునిగణమే ఎందుకు ముందడుగు వేసి ఈ మాట చెప్పిందో మనం అనుకున్నాం. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు, ఆ కథలో ప్రహ్లాదుడి ద్వారా ఆ సన్నివేశాన్ని ఉపశమింపచేయాలి అని. అలా మునిగణం వచ్చింది అని అనుకోండి. ఆ మునిగణం కూడా ఏమయ్యా పెద్ద మనిషి, ఇదేం పద్ధతి అయ్యా నీకు అని చెప్పి విశ్వామిత్రులకు కదా హితవు పలకాలి. కానీ ఎందుకు పలకలేదు? ఒక మాట. మళ్ళీ ఇంకొకటి కూడా అనుకోవాలి మనం. వశిష్ఠం జపతాం వరం అని ముందు మాటకి ముందు సమాధానం చెప్పేసుకుందాం. ఏమనంటే ఆ విశ్వామిత్రుడు ఆ సందర్భంలో చెపితే వినిపించుకునే స్థితిలో లేడు. చెపితే వినిపించుకునే స్థితిలో లేని మూర్ఖుడికి ఉపదేశాలు ఏమాత్రము చెల్లవు అంటుంది శాస్త్రం. ఒకానొక సందర్భంలో ఎంతటి వేడి, ఎంత తాపమైనా నీటికి చల్లబడిపోతుందండి. నీరు చల్లబరచలేని తాపం లోకంలో ఉండదండి. పెద్ద కార్చిచ్చు, పెద్ద దావాగ్ని ఉందనుకోండి, అడవులు అంటుకుపోతూ ఉండే సందర్భంలో ఒక్క మేఘం నుంచి అలా వానజల్లు కురిస్తే అదంతా కూడా చల్లారిపోతుందండి. కానీ మూర్ఖుని యొక్క కోపం ఎంత మాత్రం ఆ మాదిరి కాదండి అని చెప్తారన్నమాట. అక్కడ ఒక పోలిక చెప్తారు. నీరు చల్లబరిచేసేటటువంటి గుణంతో ఉంటుంది, కానీ ఒకానొక వేడెక్కిన నెయ్యి లేకపోతే తైలం ఇలాంటి పదార్థాలు ఉన్నాయనుకోండి, దాని మీద నీరు చల్లితే ఇంకా బగ్గున ఉవ్వెత్తున ఎగిసి పడతాయండి మంటలు. కనుక నీటితో చల్లార్చడం అనేది ఎక్కడైనా కుదురుతుంది, కానీ తైలంలో లేదా ఘృతంలో నీతిలో ఉన్నటువంటి తాపాన్ని చల్లార్చడానికి మనం ప్రయత్నించకూడదు. ఆ రకంగా ఉపదేశం అనేది, హితవు పలకడం అనేది లోకంలో ఎవరి దగ్గరైనా కుదురుతుంది. తెలిసినవాడు, తెలియనివాడు మరొక రకంగా మూర్ఖుడి దగ్గర మాత్రం ఈ ఉపదేశాలు ఏవి పనిచేయవండి. పైగా అవి విపరీతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి అంటారు. ఉపదేశో హి మూర్ఖాణం క్రోధాయైవ శమాయన్న అని అన్నమాట. కనుక మూర్ఖునిగా ఉన్న వ్యక్తికి దగ్గరకు చేరి నాయనా అని బుజ్జగించి ఏదో మంచి చెప్దాం అని అనుకుంటే ఆ వ్యక్తి ఇంకా తిరగబడి ఇంకా రెచ్చిపోయి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తాడు తప్ప అర్థం చేసుకునే స్థితిలో ఉండడండి. అర్థం చేసుకునే స్థితిలో ఉంటే ఈ మూర్ఖత్వమే ఉండదు కదా. అందుకనే అన్నారు పయఃపానం భుజంగాన విషాయైవ అమృతాయన్న అని. ఎవరికైనా పాలు పట్టిస్తే ఆ పాలు అమృతం అని చెప్తోంది. 5 అమృతాల్లో పాలు ఒక అమృతం కదా, పంచామృతాల్లో. కానీ పాముకి పట్టించిన సందర్భంలో అది లోపలికి వెళ్ళి విషంగానే పరిణమిస్తుందండి. కనుక మూర్ఖుని చేరి అతడికి ఉపదేశాలు వగైరాలు చెప్పడం వల్ల ఏ కాస్త ప్రయోజనం ఉండదు. కనుక కాస్త వశిష్ఠ వారి దగ్గరకే వచ్చి, అయ్యా మీరు కాస్త ఉపశమింప చేయండి ఈ బ్రహ్మాస్త్ర ప్రభావాన్ని, మీరు కాస్త నెమ్మదించండి అని చెప్తున్నారు అన్నమాట. ఆ మునిగణం అంతా నిగృహీతస్త్వయా బ్రహ్మన్ విశ్వామిత్ర మహాతపాః ప్రసీద జపతాం శ్రేష్ఠ లోకాస్సంతు గతవ్యథాః. ఇదొక మాట. జపతాం శ్రేష్ఠ అన్న మాటను మనం వివరించుకోవాలి. శ్లోకార్థం ఏమనంటే, ఓ బ్రహ్మన్, ఓ పరమాత్మ స్వరూపమా, విశ్వామిత్రుడు చాలా తపస్సు చేశాడు. అంటే గమనించండి, మూర్ఖం ఛందానురోధేన అంటూ ఉంటారు కదా. మూర్ఖుడికి మంచివాడికి తగాదా వచ్చిన సందర్భంలో కాస్త ఆ మూర్ఖుణ్ణి అలా కాస్త ఏమనాలి, ఆ మూర్ఖుణ్ణి కాస్త స్థిమితపరచాలంటే ఇది సరైన మాట. అప్పటికి కాసేపటికి కాస్త స్థిమితపరచాలి అంటే, ఊరుకోబెట్టాలి అంటే ఓ మాట అటు వేశారు ఈ మునిగణం అంతా. ఏమని? మహాతపాః విశ్వామిత్ర, చాలా తపస్సులే చేశాడు ఈ విశ్వామిత్రుడు.
అయితే మరి వశిష్ఠుల వారికి వెంటనే అనిపిస్తుంది కదా, మరి నేనైనా తక్కువ వాడిని, అయ్యయ్యో అదేమిటయ్యా, నీ చేతిలో పూర్తిగా ఓడిపోయాడు ఆ విశ్వామిత్రుడు, త్వయా నిగృహీత, నీ చేత నిగ్రహింపబడ్డాడు, నీ చేతిలో ఓడిపోయాడు, జపతాం శ్రేష్ఠ ప్రసీద అని వశిష్ఠుల వారి వైపు తిరిగి మళ్ళీ ఒక మాట చెప్తున్నారు అన్నమాట. నువ్వే ప్రసన్నుడవు కావాలి అని. లోకాహ గతవ్యథాహ సంతు, ఈ లోకాలన్నీ కూడా ఏ బాధలు, ఏ దడ, వణుకు, భయము, ఆందోళన లేకుండా ప్రశాంతంగా ఉండేలాగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నారు అన్నమాట. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే, నీ చేతిలో ఓడిపోయాడు విశ్వామిత్రుడు అన్న మాట ఎంతవరకు సబబు మనకి ఆశ్చర్యం కలుగుతుంది. ఒక ఇంటి కథలో ఒక భర్త దురుసుగా ఆ మెత్తని భార్య మీద తన చేతికి దొరికినటువంటి వస్తువులతో దాడి చేస్తున్నాడు అని అనుకోండి. ఆ భార్య కాస్త యుక్తితో తన ఒంటి మీద దెబ్బ పడకుండా కాస్త కాచుకుంది అని అనుకోండి. వచ్చిన మధ్యవర్తులు నీ భర్తని ఓడించేవమ్మా, నీ భర్తని గెలిచేవమ్మా, నీ భర్తని ఈ రకంగా ఇలా చెప్పడానికి ఎంతవరకు సబబండి అంటే, శాస్త్రం చెప్తోంది ఏమనంటే, కొంత బాగా వేళ్ళూనుకున్నటువంటి మహావృక్షాలు, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయనుకోండి, నీరుందనుకోండి, ఈ నీరు ఆ చెట్టును పడగొట్టగలదా అండి? పడగొట్టలేదండి. మరి ఆ సందర్భంలో ఏమి ఉపాయం అంటే, దానికి పట్టుగా ఉన్నటువంటి ఆ నేల ఏదో నెమ్మదిగా దాన్ని గోకేసి ఆ పట్టు సడలించి అంతటి పెద్ద చెట్టుని కూడా నేల కొరిగేలాగా చేసేయగలుగుతుందండి అని చెప్తోంది అన్నమాట. ప్రస్తుతంలో విశ్వామిత్రుల కథలో జరిగినది ఏమంటే, అవమానేన మహతాం ప్రహర్ష క్రోధ విస్మయై తపాంసి క్షయమాయాంతి అని నీతిశాస్త్రం చెప్తోంది అన్నమాట. మహాత్ములైనటువంటి వశిష్ఠుల్ని అవమానపరచడం ద్వారా, మహాత్ములైనటువంటి వశిష్ఠుల పట్ల కృతజ్ఞతాభావం ఏకాస్తా లేకుండా దాడికి తెగబడడం ద్వారా ఆ విశ్వామిత్రుల బలమంతా క్షయమైపోయింది. ఎలాగైతే ఒడ్డున ఉన్నటువంటి అంత పెద్ద చెట్టు ఆ వేళ్లలో సందుల్లో ఉన్నటువంటి ఆ మట్టి అంతా నీటి ప్రవాహానికి కరిగిపోతే ఆ చెట్టు తనంతట తానే నేల కూలిపోయినట్లుగా, నేలకి ఒరిగిపోయినట్లుగా విశ్వామిత్రులు పరమశివుడి కోసం గొప్ప తపస్సు చేశారు, అస్త్ర సంపదనంతా ఇచ్చారు. అయితే మన వాళ్ళు ఎక్కడైనా షాపింగ్ అది చేసినప్పుడు మొబైల్ కొంటారనుకోండి, ఆ అమ్మినటువంటి వ్యక్తి, అయ్యా దీన్ని రాత్రి ఛార్జింగ్లో పెట్టి రాత్రంతా అప్డేట్స్కి పెట్టి మర్నాడు వాడుకోండి అని అంటారనుకోండి. ఈ ఉబలాటం ఆపుకోలేనటువంటి ఆ కుర్రవాడు అప్పుడే ఆ కారులోనే దాన్ని ఆన్ చేసేసి వగైరా వాడడం మొదలుపెట్టేస్తే ఛార్జింగ్ అయిపోయి డెడ్ అయిపోతుంది కదండి. అది తిరిగి పూర్తిగా అనవడానికి చాలాసేపు పడుతుంది కదండి. అలా పొందినటువంటి విశ్వామిత్రులు, అస్త్ర సంపదను పొందినటువంటి విశ్వామిత్రులు దాన్ని మంచిగా సాధనం చేసి దాన్ని ప్రయోగోపసంహారాలు వగైరాలు అనుభవంలోకి తెచ్చుకున్న సందర్భంలో ఉండే ప్రయోగం వేరుగా ఉండేది కాబోలు అలా పుచ్చుకున్నారు. ఇలా వశిష్ఠుల మీదకి దెబ్బలాటికి వచ్చేసారు. మరి వశిష్ఠులో యుగాలుగా ఆ జపం, తపస్సు, ఆత్మానుసంధానం చేస్తూనే ఉన్నటువంటి ఆ మహనీయ వ్యక్తి కనుక విశ్వామిత్రుల తొందరపాటులో అలా పుచ్చుకుని ఇలా వాడేసినట్లుగా ఆ ఛార్జింగ్లో పెట్టని మొబైల్ లాగా ఆ విశ్వామిత్రుల అస్త్ర సంపద అంతా సాధనా వైకల్యం వల్ల అని మనం అనుకోవచ్చు. లేకపోతే ప్రజ్ఞా వైకల్యం వల్ల, అనాలోచితమైనటువంటి చర్యల వల్ల, మహాత్ముల మీద తెగబడడం వల్ల అది పూర్తిగా క్షయమైపోయి తన పట్టు సడలిపోయింది. తన పట్టు సడలిపోయిన సందర్భంలో తనంతట తానే నేల కూలిపోయినట్లుగా ఉన్న ఆ సన్నివేశంలో మరి దీన్ని అంతని ఓర్పుగా సహించి తట్టుకోవడం వల్లనే కదా వశిష్ఠుల వారిని ఎంతకీ ఓడించలేకపోతున్నారని మరొక బాణం, మరొక అస్త్రం అంతా వేసేసి మొత్తం సంచి దులిపేసుకుని రిక్తహస్తాలతో, ఖాళీ చేతులతో నిలబడిపోవాల్సి వచ్చింది విశ్వామిత్రుడు. కనుక దుర్మార్గుడుగా ఉన్నటువంటి ఆ వ్యక్తి చేతిలో ఉన్నటువంటి ఆ మరణాయుధాలు అన్నీ నిర్వీర్యము అయిపోయేలాగా చేసినటువంటి వశిష్ఠుల వారు నిజంగానే నెగ్గినట్లు, నిజంగానే ఆ విశ్వామిత్రులు వశిష్ఠుల చేతిలో ఓడిపోయినట్లు ఇలాంటి సందర్భాల్లోనే వేదం చెప్తుంది. భవత్యాత్మనా పరాస్య భ్రాతృవ్యో భవతి అని ఒకానొక కార్యక్రమం చేసేటప్పుడు తన తప్పు ఏదీ లేక, తను బాధలు పడలేక దైవాన్ని ఆశ్రయించిన సందర్భంలో ఒకానొక ప్రక్రియ చేస్తే తనంతట తానుగానే గెలుస్తాడు అని చెప్తుంది. భవతి ఆత్మనా, ఆత్మన అంటే స్వయంగా, పరాస్య భ్రాతృవ్యో భవతి అస్య భ్రాతృవ్య, ఈ మంచివాడికి బాధను కలిగించేటటువంటి భ్రాతృవ్య, ఆ శత్రువు పరాభవతి ఆత్మన అని అక్కడికి కూడా అన్వయం అన్నమాట.
కనుక తనంతట తానే అతడు హతుడైపోతాడు, వినష్టుడైపోతాడు అని చెప్పడం తాత్పర్యం. ఈ రకంగా దగ్గర ఉన్నటువంటి ఆ బలం అంతా కూడా, దానికి కారణమైనటువంటి ఆ దర్పబలం అంతా కూడా అణగారిపోయేటప్పటికే ఈ వశిష్ఠుల చేతిలో ఓడిపోయినటువంటి ఆ విశ్వామిత్రుడు తల వంచుకుని ఉన్నటువంటి ఆ సందర్భంలో నిగృహీత స్వజా బ్రహ్మన్ విశ్వామిత్ర మహాతపాహ, అతడు పెద్ద తపస్సులే చేశాడు, కానీ అనాలోచితంగా నీ మీద అస్త్ర ప్రయోగం చేయడం వల్ల నీ చేత నిగ్రహింపబడాడు, నీ చేతిలో ఓడిపోయాడు. ప్రసీద జపతాం శ్రేష్ఠ, కాబట్టి నువ్వు ఇంకా ఏ విధమైనటువంటి ప్రతీకారానికి ప్రతిచర్యకి సిద్ధపడకుండా కాస్త ప్రసన్నుడవు కావాలి. ఎందుకని అంటే లోకాస్సంతు గతవ్యథ అని అంటారు. అలా అన్న సందర్భంలో ఏవముక్తో మహాతేజాహ అనే మాటను తర్వాత చెప్పుకుందాం. వశిష్ఠుల వారి ప్రతిస్పందన ఎలా ఉందో ఒక చిన్న మాటను రేపటి రోజు గురించి ప్రస్తావన చేసి నేను ఉపసంహరిస్తాను. ఈ సందర్భంలో ఇంత గందరగోళంగా, ఇంత హడావిడిగా, ఇంతటి మారణాయుధాల్ని, ఇంతటి అస్త్రాల్ని ప్రయోగించే సందర్భంలో వశిష్ఠులు జపతాం శ్రేష్ఠ, జపతాం వరహ, జపతాం జపతాం అని చెప్తున్నారు. అంటే అది సాధ్యమా? గమనించండి ఎన్నిసార్లు చెప్పారు. మొత్తం 7 సార్లు చెప్పారు. 52వ సర్గలో 1వ శ్లోకం, తన్ దృష్ట్వా పరమప్రీత విశ్వామిత్ర మహాబల ప్రణతో వినజాద్వీర వశిష్ఠం జపతాం వరం. అదే సర్గలో మళ్ళీ 6వ శ్లోకంలో సుఖోపవిష్టం రాజానం విశ్వామిత్రం మహాతపా పప్రచ్ఛ జపతాం శ్రేష్ఠ వశిష్ఠ బ్రహ్మణస్సుత. మళ్ళీ 20వ శ్లోకంలో ఏవముక్తస్తథా తేన వశిష్ఠ జపతాం వర ఆజుహావ తతః ప్రీత కల్మాషీన్ ధూతకల్మష. మళ్ళీ 55వ సర్గలో 6వ శ్లోకంలో అభ్యధావత్ సుసంకృతం వశిష్ఠం జపతాంబరం. 55వ సర్గంలో 26వ శ్లోకం ఏవముక్త్వా మహాతేజా వశిష్ఠ జపతాంబర. మళ్ళీ 13వ శ్లోకం వశిష్ఠే జపతాం శ్రేష్ఠే. 56వ సర్గలోని 20వ శ్లోకంలో తతోస్తువన్ మునిగణా వశిష్ఠం జపతాంబరం. ఈ పూటే చదువుకున్నాం. మళ్ళీ 21వ శ్లోకంలో ప్రసీద జపతాం శ్రేష్ఠ లోకాస్సంతు గతవ్యథా. మొత్తం 7 పర్యాయాలు. ఏమి ఈ జపం ఇది సాధ్యమా అనే మాటలను మరుసటి రోజున వివరించుకుందాం. ఎందుకంటే మనస్సు ఆందోళనగానో లేకపోతే మనస్సు బాధలోనో ఉన్న సందర్భంలో కొన్ని పనులు చేయగలుగుతామా? మరి వశిష్ఠుల వాళ్ళు అలా చేయగలిగారు అంటే దానికి కారణమేమి? రేపటి రోజున మనం వివరించుకుందాం. ఇంతకు ముందు అనుకున్నట్లుగా స్వామి చెప్పారు, గణేష చతుర్థి సిద్ధి వినాయక వ్రతం చేసుకోవడానికి తయారుగా ఉన్నటువంటి సిద్ధి వినాయక భక్తులందరికీ ఆ గణేశుని యొక్క పరిపూర్ణ అనుగ్రహం వల్ల ఏ ఆటంకాలు లేకుండా చక్కగా సకల కార్యములు సిద్ధించి హాయిగా సుఖంగా ఉండేలాగా అనుగ్రహించమని మన శ్రీరామచంద్రమూర్తిని కోరుకుంటూ హరజే మహాస్వస్తి. ఆచార్యులు వారు చెప్పినటువంటి భావాలను మననం చేసుకుంటూ శ్లోకాలను పారాయణం చేద్దాము. బ్రహ్మాస్త్రం గ్రసమానస్య వశిష్ఠస్య మహాత్మనః త్రైలోక్యమోహనం రౌద్రం రూపమాసీత్ సుదారుణం రోమకూపేషు సర్వేషు వశిష్ఠస్య మహాత్మనః మరీచ్య ఇవ నిష్పేతుః అగ్నేః ధూమాకులార్చిషః ప్రాజ్వలత్ బ్రహ్మదండశ్చ వశిష్ఠస్య కరోద్యతః విధూమ ఇవ కాలాగ్నిః యమదండ ఇవ అపరః తతోస్తువన్ మునిగణాః వశిష్ఠం జపతాం వరం అమోఘంతే బలం బ్రహ్మన్ తేజోధారయ తేజసా నిగృహీతః త్వయా బ్రహ్మన్
విశ్వామిత్రః విశ్వామిత్రః మహాతపాః మహాతపాః ప్రసీద ప్రసీద జపతాం శ్రేష్ఠ జపతాం శ్రేష్ఠ లోకాః సంతు లోకాః సంతు గతవ్యధాః గతవ్యధాః ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే బాలకాండే బాలకాండే షట్పంచాశే సర్గే షట్పంచాశే సర్గే పంచశ్లోకాః పంచశ్లోకాః రసరమ్యమైనటువంటి రామాయణ ప్రవచనంలో విశ్వామిత్రుల వారు ప్రయోగించినటువంటి బ్రహ్మాస్త్రాన్ని వశిష్ఠుల వారు తనలో లీనం చేసుకుంటూ ఉన్నారు. అయితే ఆ బ్రహ్మాస్త్రం యొక్క ప్రభావం చేత వశిష్ఠుల వారి శరీరం అంతా కూడా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. మరి అంతటి గొప్పదైనటువంటిది ఆ బ్రహ్మాస్త్రము. అయినప్పటికీ కూడా ఆ బ్రహ్మాస్త్రాన్ని తనలో ఇముడ్చుకోగలుగుతూ ఉన్నారు వారు. అది చూచినటువంటి దేవతలందరూ కూడా ఆశ్చర్యపడుతూ ఉన్నారు. మునిగణములందరూ కూడా ఆ బ్రహ్మాస్త్రమును ఉపసంహరించమని వశిష్ఠుల వారిని ప్రార్థిస్తూ ఉన్నారు. మరి అత్యంతమైనటువంటి రౌద్రస్థితిలో ఉన్నప్పటికీ కూడా మునిగణము యొక్క ప్రార్థనను అంగీకరించి శాంతిస్తూ ఉన్నారు వశిష్ఠుల వారు. మరి ఇక్కడ బ్రహ్మాస్త్రం యొక్క గొప్పతనాన్ని ఇంత గొప్పగా చెప్పారు అంటే ఇందులో మరొక విశేషం ఏమిటి అంటే యుద్ధకాండలో శ్రీరామచంద్రమూర్తి ఈ బ్రహ్మాస్త్రముతోనే రావణాసురుణ్ణి వధించారు. మరి అంత అమోఘమైనటువంటిది అప్రతిహతమైనటువంటిది బ్రహ్మాస్త్రము. ఈ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడమే కాదు ఉపసంహారము కూడా తెలిసి ఉండాలి. లేకపోతే ఈ బ్రహ్మాస్త్రం సమస్త లోకములను కూడా దహించి వేస్తుంది. అందుకనే ఈ మునిగణమందరూ కూడా వశిష్ఠ మహర్షిని ప్రార్థిస్తూ ఉన్నారు బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించమని, బ్రహ్మాస్త్రాన్ని శాంతింపజేయమని, అలాగే వశిష్ఠ మహర్షిని కూడా శాంతించమని. మరి ఆ తర్వాత జరిగినటువంటి విశేషాలన్నీ కూడా రేపటి ప్రవచనంలో మనం తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు మనందరము కలిసి పారాయణ చేద్దాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రియస్య ముఖ్యా సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కార్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువిచార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్యోగవాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే ఏకోనసప్తతితమః సర్గః. శ్రీవసిష్ఠ ఉవాచ అథ వర్షసహస్రేణ తాం పితామహాయయౌ దారుణం హి తపస్సిద్ధ్యై విషాగ్నిరపి శీతలః మనసైవ ప్రణమ్యైనం సా తథైవ స్థితా సతి కోమలః క్షుచ్ఛమాయాలం ఇతి చింతాన్వితాభవత్. ఆస్మృతం ప్రార్థయిష్యేహం వరమేకమిమం విభుం అనాయసీ చాయసీ చ స్యామహం జీవసూచికా. అస్యోక్త్యాద్వివిధా సూచిః భూత్వా లక్ష్యామిషామ్యహం ప్రాణినాం సహ సర్వేషాం హృదయం సురభిర్యథా యథాభిమతమేతేన గ్రసేయం సకలం జగత్. క్రమేణ క్షుద్వినాశాయ క్షుద్వినాశః పరం సుఖం ఇది సంచింతయంతీంతాం ఉవాచ కమలాలయః. అన్యా దృశ్యాస్తథా దృష్ట్వా స్తనితాభ్రరవోపమం. బ్రహ్మోవాచ పుత్రికర్కటికే రక్షః కులశైలాభ్రమాలికే ఉత్తిష్ఠత్వం తు దుష్టోస్మి గృహాణాభిమతం వరం. కర్కట్యువాచ భగవన్ భూతభవ్యేష స్యామహం జీవసూచికా. అనాయసీ చాయసీ చ విధేర్పయసి చేద్వరం. శ్రీవసిష్ఠ ఉవాచ ఏవమస్మితి తాముక్త్వా పునరాహ పితామహః. సూచికాసోపసర్గాత్వం భవిష్యసి విశూచికా. సూక్ష్మయా మాయయా సర్వలోకహింసాం కరిష్యసి. దుర్భోజనా దురారంభాః మూర్ఖా దుస్థితయశ్చ ఏ. దుర్దేశవాసినో దుష్టాః తేషాం హింసాం కరిష్యసి. ప్రవిశ్యా హృదయం ప్రాణైః పద్మప్లీహాదిమాధనాత్. వాతలేఖాత్మికా వ్యాధిః భవిష్యసి విశూచికా. సగుణం విగుణం చైవ జనమాసాదయిష్యసి. గుణాన్విత చికిత్సార్థం
मन्त्रोऽयं तु मयोच्यते ब्रह्मोवाच हिमाद्रेरुत्तरे पार्श्वे कर्कटी नाम राक्षसी विशूचिकाभिधाना सा नाम्ना व्यन्यायपाधिका तस्याः मन्त्रः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ नमो भगवति विष्णुशक्तिमेनां ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवति विष्णुशक्तिमेनां ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवति विष्णुशक्तिमेनां ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा इति मन्त्रे महामन्त्रं यस्य वामकरोदरे मार्जयेदातुराकारं तेन हस्तेन संयुतः हिमशैलाभिमुख्येन विधृतान्तां विचिन्तयेत् कर्कटीं कर्कशाक्रन्दां मन्त्रमुद्गरमर्दिताम् आतुरं चिन्तयेच्चन्द्रे रसायनहृदि स्थितम् अजरामरणं युक्तं मुक्तं सर्वाधिविभ्रमैः साधको हि शुचिर्भूत्वा स्वाचान्तः सुसमाहितः क्रिमेणानेन सकलां प्रोच्छिनत्ति विशूचिकाम् इति गगनगतः त्रिलोकनाथः गगनगसिद्धगृहीत सिद्धमन्त्रः गतः उपगतशक्रवन्द्यमानः निजपुरम् अक्षयम् आयम् उज्ज्वलश्रीः इति श्रीमद्योगवासिष्ठे उत्पत्तिप्रकरणे 59तमः सर्गः। अथ धन्वन्तरिध्यानम् अच्युतानन्द गोविन्द विष्णो नारायणामृत रोगान् मे नाशयाशेषान् आशु धन्वन्तरे हरे आरोग्यं दीर्घमायुष्यम् बलं तेजोधियं श्रियं स्वभक्तेभ्यो न गृह्णन्तम् वन्दे धन्वन्तरिं हरिं धन्वन्तरेरिमं श्लोकम् भक्त्या नित्यं पठन्ति ये अनारोग्यं न तेषां स्यात् सुखं जीवन्ति ते चिरम्। ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामयविनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा। ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात्। अधनवग्रह प्रार्थना आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं सीतरश्मिः भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः शौर्यमार्गिः दीर्घायुः सैन्धिकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनं च यद्भवेत्
तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तुते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। ॐ